పరమేశ్వరుడు పులి చర్మంపై ఎందుకు కూర్చుంటాడో తెలుసా? శివాలయంలో ఎప్పుడు కూడా శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం శివుని విగ్రహం కూడా ఉంటుంది. అయితే విగ్రహ రూపంలో దర్శనమిచ్చే శివుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చొని కనిపిస్తాడు. అయితే ఈ సృష్టిలో చాలా రకాల జంతువులు ఉన్నప్పుడు కేవలం పులి చర్మం పైన మాత్రమే ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే పులి చర్మంపై మాత్రమే కూర్చోవడం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న శివుడిని చూసిన ఓ మునికాంతలు ఆ తేజస్సుకు సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు. నిత్యం ఆయన్ని చూడాలని కాంక్ష మునికాంతలలో పెరిగిపోయింది. గృహంలో నిర్వహించాల్సిన దైవ కార్యాలు, నిత్య కృత్యాలు కూడా శివుణ్ణి తలుచుకుంటూనే చేసేవారు. ఇక మునుల చర్య వెనుకున్న ఉద్దేశం గ్రహించి పులి తోలుని తన దిగంబర శరీరానికి కప్పుకున్నాడు. శివుడి దారి మరచలాన్ని ఒక గుంత తవ్వి పులిని బయటకు వచ్చేలా చేశారు. అయితే ఆ తర్వాత శివుడు వారి ఆలోచనలను గ్రహించి తనపై ఎగబడిన పులిని సంహరించారు.